హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, ఈ తక్కువ సమయంలోనే మీ అందరికీ ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ఏందో ఇవ్వాలనే ఒక లక్ష్యంతో మా అకాడమీ ముందుకు వస్తుంది. త్వరలో తెలంగాణ గ్రూప్ 2 రాయబోతున్న విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని 2016 తర్వాత తెలంగాణలో మళ్ళీ ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి దీని మీద ఆశలు పెట్టుకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా ఉంచాలనే లక్ష్యంతో రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలతో మేము ముందుకు వస్తున్నాం. కేంద్ర బడ్జెటు, కేంద్ర ప్రభుత్వం యొక్క లేటెస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ పైన మనకి ఎగ్జామ్లో అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి. టోటల్ అయినప్పుడు ఈ ఏరియా నుండి మనకు ముందుగా మన యాప్లో పీడిఎఫ్ ద్వారా కూడా మన క్లాసెస్ను తీసుకోవచ్చు. 2024 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ ఉంది, మీరు కొనుగోలు చేయొచ్చు. టోటల్ ఎన్ఎఫ్ అయింది 2024 జనవరి నుండి నవంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందులో స్టాక్ జీకే ఉంటుంది. టోటల్ ఎన్ఎఫ్ సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్, ఇక్కడ ఒక బడ్జెట్ అనే పదం, ఒక బగెట్ అనే ఫ్రెంచి పదం నుండి ఏర్పడింది. ఈ దేశంలో తొలిసారిగా బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి షణ్ముఖం శెట్టి, తమిళనాడు. ఇండియా నుండి అత్యధిక మంది ఆర్థిక మంత్రులు పనిచేస్తుంది కూడా తమిళనాడు నుండే. ఈ దేశంలో తొలి మహిళ ఆర్థిక మంత్రి అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈమె దగ్గర ఉంది. రెండవ మహిళ అంటే నిర్మల సీతారామన్. అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు. ఆమె రాజ్యసభ సభ్యురాలుగా కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతుంది. దేశంలో 10 సార్లు లోక్సభలో బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఒక జీరో బడ్జెట్ను కూడా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ సార్. ఇక్కడ ఓకే, ఇవే సార్ రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు. ఇవే రేపు ప్రధానంగా ఎగ్జామ్లు అడుగుతున్న యొక్క అంశాలు సార్. వీటిపైనే రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది. లేటెస్ట్ కేంద్ర యొక్క బడ్జెట్, లేటెస్ట్ కేంద్ర యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి సార్. ఓకే, 2024-25 సంవత్సరానికి కేంద్ర వార్షిక బడ్జెట్ అండి. కేంద్ర వార్షిక బడ్జెట్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక్కోసారి అంకెలలో కన్ఫ్యూజ్ అవుతాం. ఇదినా, నో, ఓకే, ఇదినా, నో, ఇదినా, నో. ఆన్సర్ వచ్చేసి 48,21,000 కోట్ల యొక్క ఈసారి మన యొక్క బడ్జెట్ అండి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో 16వ లోక్సభ ఏర్పడిన తర్వాత కొత్తగా అంటే 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత 18th లోక్సభ ఏర్పడిన తర్వాత మళ్ళీ నూతనంగా ఇంట్రడ్యూస్ చేసిన యొక్క బడ్జెట్ సార్ ఇది ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్. ఇక్కడ మరొక అంశం ఏంటిదండి? 2024-25 సంవత్సరం కేంద్ర వార్షిక బడ్జెట్లో ఈ 4 ప్రధానమైన యొక్క అంశాలను ఇక్కడ తీసుకున్నారు. దేశ బడ్జెట్ ఈ 4 ప్రధానమైన యొక్క అంశాల ఆధారంగా ఈసారి బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే అండి, పేదరికం యొక్క అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయించారు. యువతకి 1 కోటి మంది పైగా యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేశారు. అన్నదాత రైతులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని ఇక్కడ ఓకే ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి సంబంధం లేదు. ఇక్కడ ఈ 4 అంశాలపైనే ఈ 2024-25 యొక్క బడ్జెట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన యొక్క సంఘటన సార్. ఇది ఇక్కడ ప్రధానంగా ఓకే
మరొకటి సార్ 2024-25 యొక్క కేంద్ర వార్షిక బడ్జెట్ కేటాయింపులు ఒక్కొక్కసారి ఇలా మనకి ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. శక్తి రంగానికండి దాదాపు శక్తి రంగానికి 1,51,851 కోట్లు కేటాయిస్తే రక్షణ రంగానికి 6,22,000 కోట్లు ఇక్కడ కేటాయించారండి. భారత బడ్జెట్లో అత్యధికంగా ఓన్లీ ఒక డిఫెన్స్ రంగానికి ఇలా కేటాయించాం. ప్రపంచంలో రక్షణ రంగానికి నిధులు ఎక్కువ కేటాయిస్తున్న దేశాల్లో అమెరికా ఫస్ట్ ఉంది, చైనా సెకండ్ ఉంది, రష్యా థర్డ్ ఉంది, ఇండియా ఫోర్త్ ప్లేస్ ఉంది, ఇక్కడ బ్రిటన్ 5వ స్థానం సార్. మనం మాత్రం ఇక్కడ 4th ప్లేస్లో ఉన్నాం. భారత బడ్జెట్లో అత్యధికంగా ఇవాళ డిఫెన్స్ రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న యొక్క పరిస్థితి ఇలా మనకు ఉన్నదండి. ఎందుకంటే ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్ భవిష్యత్తులో యుద్ధం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలనే యొక్క లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు కూడా రక్షణ రంగానికి నిధులు ఎక్కువ కేటాయిస్తున్నాం. వ్యవసాయ రంగం అండి, వ్యవసాయ రంగానికి దాదాపు ఇక్కడ ఎంత అంటే వ్యవసాయ రంగానికి సేమ్ ఇక్కడ 1,51,851 కోట్లు ఒక డిఫెన్స్ రంగానికి కేటాయించారండి. రైల్వే రంగానికి 2,78,500 కోట్లు కేటాయించారు. మొన్నటి వరకు ఈ భారతదేశంలో ప్రత్యేకమైన బడ్జెట్ కలిగిన వ్యవస్థ అంటే రైలు వ్యవస్థ ఉండే. 2016 నుండి రైల్వే బడ్జెట్ను రద్దు చేస్తూ ప్రత్యేక రైల్వే బడ్జెట్ను రద్దు చేస్తూ సాధారణ బడ్జెట్లోకి విలీనం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఒకే విద్యారంగం ఎడ్యుకేషన్ సార్ 1,25,638 కోట్లు ఈసారి ఈ యొక్క విద్యారంగానికి నిధులు కేటాయించడం జరిగిందండి. ఓకే, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ క్రింది వారిలో 2024-25 యొక్క కేంద్ర వార్షిక బడ్జెట్తో సరైన వాటిని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నానండి. ఏందండి ఈ బడ్జెట్లో ఎన్పిఎస్ వాత్సల్య కార్యక్రమాన్ని కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు. గ్రామీణ కనెక్టివిటీ యొక్క అంశాన్ని కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు. స్పేస్ ఎకనామీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి బడ్జెట్లో మన యొక్క వృద్ధి రేటు 8.2%గా ఉండాలని నిర్ణయించారు. ఆదాయ పన్ను యొక్క చట్టం 1961 యొక్క సమగ్ర సమీక్షను కూడా ఈ చట్టాన్ని సమీక్షించాలని చెప్పి దీని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే దేశంలో ఒక పరోక్ష పనుల అకాడమీ, నేషనల్ కస్టమ్స్ శిక్షణ అకాడమీని సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో నరేంద్ర మోడీ ఆ 2 సెంటర్లను కూడా ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. ఈ అంశాలు ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడం జరిగింది సార్ వీటి యొక్క ఈసారి యొక్క బడ్జెట్లో. ఓకే, మరొక అంశం చూడండి. ఇక్కడ ఈసారి కేటాయించిన యొక్క బడ్జెట్లో ఏందండి 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్తో సరైనండి. ఈసారి బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ యొక్క బ్యాంక్ యొక్క శాఖలను 100 శాఖలను ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ బడ్జెట్లో నిర్ణయానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ 15,000 కోట్ల పైగా కేటాయించారు ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్లోనే సుమారు ఇక్కడ 50,000 కోట్ల పైగా బీహార్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించారు ఈ బడ్జెట్లో. ఓకే, రానున్న 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తూర్పు రాష్ట్రాలకు ఆర్థిక అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి ఈ బడ్జెట్లో మంత్రి గారు చెప్పడం జరిగింది. హర్యానా జీడిపిలో
పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించింది. ఈసారి జీడిపిలో హర్యానా పంజాబ్నే అధిగమించింది. ఈసారి యొక్క జీడిపిలో సార్ ఈ బడ్జెట్లో ప్రధానమైన యొక్క అంశాలు సార్ 2024-25 మన జూన్లో లోక్సభ 18వ లోక్సభ ఎన్నికల తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన యొక్క బడ్జెట్ అండి ఇది ఇక్కడ. మరొకటి సార్ రేపు కరెంటు ఎకనమీ పరంగా ఇంపార్టెంట్ అండి. 2014 ఆగస్టు 13 నాడు భారత ప్రణాళిక సంఘాన్ని రద్దుపరిస్తే ఇక్కడ 2015 జనవరి 1 నాడు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆయోగ్ అనే పేరుతో నీతి ఆయోగ్ అనే యొక్క సంస్థని స్థాపించారు. ప్రణాళిక వ్యవస్థలో ఉన్న యొక్క లోపాల సవరణ కోసం ఏర్పడింది ఈ యొక్క నీతి ఆయోగ్ అనే యొక్క సంస్థ అండి. నీతి ఆయోగ్ సంస్థకి చైర్మన్గా నరేంద్ర మోడీ, తొలి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పానాగారియా, ప్రజెంట్లీ ఉపాధ్యక్షుడిగా ఎవరంటే సుమన్ బేరీ, ప్రజెంట్లీ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం సిఇఓగా కొనసాగుతున్నారు. నలుగురు శాశ్వత సభ్యులండి ఈ సంస్థకి నలుగురు. విజయ్ కుమార్ సారస్వత్ మరొక పర్సన్, రమేష్ చందు మరొక పర్సన్, వినోద్ కుమార్ పాల్ మరొక పర్సన్. ఇక్కడ సార్ మరి అంటే రవిచంద్ర వీరమణి ఇక్కడ నలుగురు సభ్యులండి. 31 మంది ముఖ్యమంత్రులు పాల్గొంటారు. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. దేశంలో 28 రాష్ట్రాలకి సీఎంలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకి సీఎంలు, మొత్తం 31 మంది పాల్గొంటారు. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా పాల్గొంటారు. 5 ప్రత్యేక ఐఏఎస్లు పాల్గొంటారు. ఇది రాంగ్ అండి. మిగతా అన్ని కూడా ఇక్కడ కరెక్ట్ అండి. నీతి ఆయోగ్ యొక్క సంస్థ 9వ సమావేశం జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాలే, అదేవిధంగా బీహారు ముఖ్యమంత్రి కూడా హాజరు కాలే, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి పాల్గొని మాకు 5 నిమిషాలైనా టైం ఇచ్చేదని చెప్పి ఆమె ఈ మీటింగ్ నుండి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి నీతి ఆయోగ్ 9వ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే వికసిత్ భారత్. రేపు 2047 నాటికి ఈ దేశాన్ని ఒక సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఇక్కడి నుంచి గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఈసారి నీదంటే ఒక జాబ్ ఉండాలి. ఈసారి నీ పల్లెకు ఒక ఉద్యోగం తీసుకొని వెళ్ళిపోవాలి. ఒక గెస్టెడ్ ఆఫీసర్గా నువ్వు సెలెక్ట్ కావాలి. మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ లేట్ అయ్యాక అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే ఈసారి ఇక్కడ రేపు డిసెంబర్లో ఎగ్జామ్ జరిగితే మనకిది జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి 1st వీక్లో రిజల్ట్ ఇస్తే మార్చి జూన్ నాటికి నువ్వు పోస్టింగ్లో ఉంటావు. ఈసారి నువ్వు మిస్ కావద్దు. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆఫీసర్లుగా ఉండాలి. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ చూడ ఉద్యోగం రాకపోవచ్చు. 1 మార్క్ మీద 30,000 మంది పైగా ఉంటారు. అందుకే ప్రతి చిన్న బిట్ కూడా ఇంపార్టెంటే. ఇలాంటి అడిగినప్పుడు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి అందుకే జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. పీడిఎఫ్లో టోటల్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకే ఫుల్ కోర్స్ ఉంటుంది. మన యాప్లో ఇక్కడ మీరు తీసేసుకోవచ్చు. టోటల్ అయినా సార్ నువ్వు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా కరెంట్ అఫైర్స్ నుంచి పేపర్ లేని బిట్టు ఉండదు సార్. బిట్టు లేని పేపర్ ఉండదండి. జాగ్రత్త పరంగా కరెంట్ అఫైర్స్, ఎకనమీ పరంగా కరెంట్ అఫైర్స్, పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కరెంట్ అఫైర్స్, జనరల్ అంశాలు. కాబట్టి
జాగ్రత్తగా చదవండి సార్. ఓకే, మార్కెట్లో రకరకాల మీకు యాప్లు కనిపిస్తాయి. ఏది మన క్వాలిటీ, ఏది మన క్వాలిటీ లేదు, ఎన్ని ఆలోచించి ఇక్కడ మీరు ప్రిపేర్ కావాలి. ఓకే, మరొక అంశం అండి, 2024 సంవత్సరానికి ఆర్థిక సంఘాన్ని స్థాపించి 73 సంవత్సరాలు పూర్తయిందండి. భారత రాజ్యాంగంలో 280 ఆర్టికల్స్ సార్ అది ఆర్థిక సంఘాన్ని గురించి చెప్తుంది. ప్రజెంట్లీ 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది, ఎన్కే సింగ్. తొలి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి, 10వ ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ పంతు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులే. రేపు 2026 నుండి 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియా బాధ్యతల్ని తీసుకోబోతున్నాడు. మరి ముఖ్యంగా అండి, ఈ ఆర్థిక సంఘంలో కార్యదర్శిగా రిత్విక్ రంజన్ పాండే కార్యదర్శి, అజయ్ నారాయణ్ జూ సభ్యుడు, అని జార్జు మథ్యూ సభ్యుడు, మనోజ్ పాండా సభ్యుడు. మనోజ్ పాండా, అని జార్జ్ మథ్యూ, అజయ్ నారాయణ్ జూ అండి, వీళ్ళ సభ్యులు. కార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే అండి ఇక్కడ కార్యదర్శి. ఓకే, ఈ లెవెల్లో అవగాహన రావాలి. 0 డిజైన్ బై కంట్రీ, ఆర్యభట్ట ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28. 80వ ఆర్టికల్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి 12 మంది మేధావుల్ని రాజ్యసభకి నియమిస్తాడు సార్. మరొక అంశం అండి, లేటెస్ట్ ఒక్కోసారి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఆ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశంపై కూడా ఎగ్జామ్లో అడుగుతుంది సార్. ఓకే, ఇక్కడ చూడండి సార్, ప్రధానమంత్రి ఓకే జనధన్ యోజన్ స్టార్ట్ అయింది ఇక్కడ 2014 ఆగస్టు 28 నాడు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో మోడీ ప్రారంభించారు. ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనే యొక్క లక్ష్యంతో సుమారు అక్కడ 15 లక్షల యొక్క కుటుంబాలకి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించాలనే యొక్క లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ప్రారంభించిన మొట్టమొదటి కార్యక్రమం అంటే ప్రధానమంత్రి జనధన్ యోజన అండి. మరొకటి ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామీ యోజన్ కార్యక్రమం అండి. ఓకే, ప్రతి పల్లె ప్రాంతాన్ని, ప్రతి పట్టణ ప్రాంతాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామముగా రూపొందించాలి. ఇండియాలో తొలి ఆదర్శవంతమైన గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంగాదేవి పల్లి. ప్రతి పల్లె కూడా ఒక గంగాదేవి పల్లెలాగా ఉండాలి. ప్రతి లోక్సభ సభ్యుడు, ప్రతి రాజ్యసభ సభ్యుడు తన పదవి కాలం కంప్లీట్ అయిన లోపు కనీసం ఒక 3 గ్రామాలన్నా దత్తత తీసుకోవడం చెప్పి ప్రతి పల్లెని కూడా ఆదర్శవంతమైన గ్రామంగా రూపొందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 11 నాడు ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ జన్మదిన సందర్భంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం ద్వారా సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలో పుట్టము రాజు వారి కండ్రిక మహారాష్ట్రంలో డోంజా గ్రామాన్ని దత్తతకి తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన స్కీమ్ 2015 మే 9 నాడు. ఇదే రోజున ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన కార్యక్రమం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి సార్, ఇక్కడ జీవన్ జ్యోతి కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన్, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన్. ఈ మూడింటిని ఒకే రోజు కలకత్తాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ యొక్క 3 కార్యక్రమాలు ప్రధానమంత్రి ఉజ్వల బీమా యోజన కార్యక్రమాన్ని 2016 మే 1 నాడు వారణాసిలో ప్రారంభించారు. ఏందండి, ఇక్కడ ప్రతి ఒక్క నిరుపేద మహిళలకి ఉచిత గ్యాసు ఇవ్వాలనే యొక్క లక్ష్యంతో ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఇక్కడ
ఓకే, ప్రధానమంత్రి ఇక్కడ సార్ మరి స్టాండర్డ్ ఆఫ్ ఇండియా సార్, ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఇక్కడ ప్రధానమంత్రి స్టాండర్డ్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని 2016 ఏప్రిల్ 5 నాడు ప్రముఖ దేశంలో తొలి కార్మిక శాఖ మంత్రి బాబు జగ్జీవన్ రావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ నిరుపేద మహిళలకి అంటే ఒక పారిశ్రామికవేత్తలుగా రూపొందించాలనే లక్ష్యంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టార్ట్అప్ ఇండియా, స్టాండర్డ్ ఆఫ్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా ఎన్ని అంటే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సార్. ఓకే, మరొక అంశం అండి ఏందండి ఇక్కడ మరొక అంశం సార్, ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ప్రధానమంత్రి పిఎం స్వనిధి కార్యక్రమం సార్. ఇక్కడ ఈ యొక్క పిఎం స్వనిధి కార్యక్రమం ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మేజర్గా వీధి వ్యాపారస్తుల కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ అభియాన్, ఈ అగ్ని పథక కార్యక్రమం సార్. ఇక్కడ అగ్ని పథకం కార్యక్రమం కూడా 2023. అమృత్ భారత్ స్టేషన్ కూడా 2023. ఈ దేశంలో రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల అమలు కోసం అండి. ఇక్కడ మరొకటండి, ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ప్రధానమంత్రి స్వనిధి 2022, పిఎం పోషణ శక్తి నిర్మాణ అభియాన్, పిఎం విశ్వకర్మ యోజన సార్. ఆ పథకాలు వాటి ముఖ్య ఉద్దేశం వాటిపైన ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేస్తున్నారు సార్. అటల్ భుజల్ యోజన ఒక భూగర్భ జలాల సంరక్షణ కోసం 2019లో లక్నోలో ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. 2019 పిఎం కిసాన్ ఉర్జా సురక్ష యోజన ఒక రైతులకి సోలార్ పంపు సెట్లు అందించాలనే లక్ష్యంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ ఏంటి సార్ అంటే అసంఘటిత రంగంలో ఉన్న పేద వర్గాలకి ఆర్థిక భద్రత కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వందే భారత్ రైలు అండి, తొలి వందే భారత్ రైలు ఇది ఢిల్లీ నుండి వారణాసి మధ్య ప్రారంభించారు. వందే భారత్ రైలు నడిపిన తొలి లేడీ సురేఖ యాదవ్. ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన లేడీ అభిలాష్ భారత్. వైమానిక దళంలో తొలి మహిళ కెప్టెన్ హోదా పొందిన వ్యక్తి శాలిని దామి. రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ శివాంగి సింగ్ అండి. మరి స్వచ్ఛ భారత్ అండి, పరిశుభ్రత. రేపు 2018 అక్టోబర్ 2 నాటికి ఇక్కడ గాంధీజీ జన్మించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశంలో ప్రతి పల్లె ప్రతి పట్టణ ప్రాంతాల్ని పరిశుభ్రతమైన ప్రాంతాలుగా ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2014 అండి 2014 అక్టోబర్ 2వ తేదీ నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఢిల్లీలో వాల్మీకి బస్తీలో మోడీ ప్రారంభించారు. 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రతి పల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల యొక్క పరిశుభ్రత అంటే పరిశుభ్రంగా ఉంచాలి. ఈ దేశంలో ఒక స్వచ్ఛ భారత్ సర్వేక్షణలో ఫస్ట్ ప్లేస్ ఉన్న యొక్క నగరం అంటే ఇండోర్ నగరం. గత 6-7 ఏళ్ల నుంచి కూడా
ఇండోరే ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇండోర్ ఇది మధ్యప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఉన్న సార్ ఇది ఇండోర్. ఈ మధ్య 18వ లోక్సభ ఎన్నికల్లో 2,18,000 పైగా ఓట్లు, నోటాకు అత్యధికంగా ఏ నియోజకవర్గంలో 100 ఓట్లు రావడం జరిగిందంటే ఇండోర్ సార్. ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు, ఒక పథకాన్ని తీసుకున్నప్పుడు ఏ ఇయర్లో ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ముఖ్య ఉద్దేశం ఏంది, వీటిని సరైన అంశాలుగా జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇలాంటి క్లాసుల ద్వారా మన యాప్లో పూర్తిగా మీకు టోటల్గా ఉంటాయి సార్. ఎనీ ఎగ్జామ్ రాసినా మీకు ఎనప్ అండి. పీడిఎఫ్ ద్వారా ఫుల్ కోర్సు 2024కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, మీరు తీసేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక విజేతలుగా ఉండాలి, మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక ఉద్దేశంతోనే మీకు ఈ యొక్క తక్కువ సమయంలో మన వాళ్ళకి ఏమి అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ క్లాస్ మీకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అండి.